ఈ వీడియోలో మనం ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ ఆఫ్లైన్ బిజినెస్ అయినా కానీ లేక ఆన్లైన్ బిజినెస్ అయినా కానీ 90 డేస్లో నేను చెప్పబోయే ఫ్రేమ్వర్క్ను యూస్ చేసి డిజిటల్ మార్కెటింగ్ను యూటిలైజ్ చేసుకొని ఆన్లైన్లో ఎస్టాబ్లిష్ చేయవచ్చు. అది ఎలా చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఫేజ్ 1 లేయింగ్ ది ఫౌండేషన్. మనం మార్కెటింగ్ చేయాలంటే మనం కొంచెం అమౌంట్ అనేది స్పెండ్ చేస్తుంటాం. సో అలా అమౌంట్ స్పెండ్ చేసే ముందు మనం ఏదైతే ప్లాట్ఫామ్స్లో కస్టమర్స్ని తీసుకువచ్చి వాళ్ళకి ఎంగేజ్మెంట్, ఇది మా బ్రాండ్, మేము ఇది చేస్తామని చూపిస్తామో వాటన్నిటిని సెట్ చేసుకోవాలి. సో అలాంటి ప్లాట్ఫామ్స్ ఏముంటాయి? ఇప్పుడు ఫస్ట్ అంటే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు బ్రాండ్ ఎంగేజ్మెంట్ తీసుకురావాలి, బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే. అదే మీకు సర్వీస్ బేస్డ్ లేదా ఈకామర్స్ బేస్డ్ మీరు ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారంటే మీకు ఒక వెబ్సైట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో దీస్ ఆర్ ది బేస్. సో ఇప్పుడు ఇనీషియల్గా స్టార్ట్ చేయాలంటే వీక్ 1 బ్రాండింగ్ అండ్ గోల్ సెట్టింగ్స్ మీద ఫోకస్ చేయండి. మీ బ్రాండ్ ఎవరిని టార్గెట్ చేస్తుంది, మీ లోగో ఎలా ఉండాలి, మీ వాల్యూస్ ఏంటి, అంటే మీరు ఎవరికి సర్వీస్ ఇస్తారు, ఎవరికి సర్వీస్ ఇవ్వము, ఏ ప్రోడక్ట్ సెల్ చేస్తారు, ఏ ప్రోడక్ట్ సెల్ చెయ్యము, ఈ క్లారిటీ మనకు ఉండాలి. ఫస్ట్ మన ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ గురించి మనకు ఐడియా ఉండాలి. ఇది నేను చేస్తా, ఇది నేను చేయను. బేసిక్గా ఇది నేను ఇంత చెప్పినా కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు చూస్తున్నా లేదా మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్కి ఐడియా ఉండదు. బట్ డౌన్ ద లైన్ దే విల్ లర్న్. సో మీరు కూడా ఈ ప్లేస్లో ఉన్నారు అంటే వన్స్ థింక్ చేసి చూడండి. లెట్స్ సే నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నా అంటే సమ్టైమ్స్ ఐ డోంట్ వాంట్ టు గివ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ టు ఆల్ ది పీపుల్, రైట్? నాకంటూ ఈ కస్టమర్స్, ఈ నీష్ వాళ్ళకి మాత్రమే నేను ఇస్తాను అని నేను డిసైడ్ చేశాను అంటే ఆటోమేటిక్గా నా బ్రాండ్ను నేను టాప్లో పెడుతున్నా. నేను అందరితో వర్క్ చేయను, నాకు దీంట్లో నేను ప్రొఫెషనల్గా ఉన్నా, ఇందులో నేను మాస్టర్గా ఉన్నా, ఇందులో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను హెల్ప్ చేస్తా అని మనం ఎప్పుడైతే చెప్తామో అప్పుడు కస్టమర్స్ కూడా ఎక్కువగా ట్రస్ట్ చేస్తారు. సో యూ కాంట్ సెల్ ఎవ్రీథింగ్ టు ఎవ్రీవన్, ట్రై టు బి వెరీ స్పెసిఫిక్. ఆ క్లారిటీ మనకి ఫస్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడే వచ్చేయాలి. సెకండ్ థింగ్, ఇప్పుడు మనం క్లియర్గా ఉన్నాం, నేను ఇదే సెల్ చేస్తున్నా, వీళ్ళకే సెల్ చేయాలి అని. సో అక్కడే మనం కస్టమర్ పర్సనర్స్ను క్రియేట్ చేస్తాం. అంటే ఎవరిని మనం టార్గెట్ చేయబోతున్నాం, వీళ్ళు నా టార్గెట్ ఆడియన్స్, స్టూడెంట్స్ నా టార్గెట్ ఆడియన్స్. స్టూడెంట్స్లో ఎలాంటి కస్టమర్ పర్సనర్స్ ఉంటాయి? బిజినెస్ ఓనర్స్ని టార్గెట్ చేస్తున్నారంటే ఏ బిజినెస్లో ఉంటారు, వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, ఏ టు జెడ్ మీరు కస్టమర్ పర్సనర్స్ను బిల్డ్ చేయాలి. ఈ కస్టమర్ పర్సనర్స్ని ఎలా బిల్డ్ చేయాలి బ్రో అంటే, గో టు చాట్ జీపీటీ, మీరు డైరెక్ట్గా దీస్ ఆర్ మై టార్గెట్ ఆడియన్స్, దీస్ ఆర్ మై సర్వీసెస్, కెన్ యూ క్రియేట్ ఎ కస్టమర్ పర్సనర్స్ అని అడిగారంటే అది మీకు ఒక 3 to 4 ఎగ్జాంపుల్ ఇస్తుంది. సో మీరు ఏ ప్రోడక్ట్, ఏ సర్వీస్ సెల్ చేస్తున్నా కస్టమర్ పర్సనర్స్ను క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అది మనకి మన కస్టమర్స్ గురించి ఎలా థింక్ చేయాలి అనే దాని గురించి చెప్తుంది. మనకి ఒక బెటర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఒక 3 to 5 స్మార్ట్ మార్కెటింగ్ గోల్స్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే యూ కాంట్ అచీవ్ ఎవ్రీథింగ్, రైట్? మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ గోల్ ఏంటి? నా బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఫస్ట్ లాంచ్ చేయాలి. లాంచ్కి నాకు నేను లాంచ్ చేశాను అనే అనౌన్స్మెంట్ చేస్తే చాలు. సో దాట్ విల్ బి మై ఫస్ట్ గోల్. సెకండ్ గోల్ ఏంటి? నేను ఇప్పుడు లాంచ్ చేసిందా, నాకు బిజినెస్ రావాలి, బ్రాండ్ రావాలి. సో దాన్ని సైమల్టేనియస్గా రన్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఇన్ని రోజులు దీన్ని రన్ చేస్తాను, ఇది నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, నాకు దీని నుంచి రావాల్సిండేది. నెక్స్ట్ లీడ్స్ అండ్ సేల్స్ రావాలి, దానికి నేను ఏం గోల్, ఏం మార్కెటింగ్ చేయాలి అనుకుంటున్నా. ఈ ఐడియా మీకు ఉండాలి. యాజ్ అ బిజినెస్ ఓనర్గా లేక ఫౌండర్గా యూ షుడ్ బి థింకింగ్ ప్రోడక్ట్ ప్లస్ మార్కెటింగ్ ఆన్ ద బోత్ ద సైడ్స్, రైట్? ఇప్పుడు లెట్స్ సే నేను ఇంకా బెటర్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే, ఒక మూవీ తీస్తున్నాం, మనం ఒక మూవీ చూస్తున్నామంటే డైరెక్టర్ ఆ సీన్లో ఈజ్ ఏబుల్ టు థింక్, ఈ సిచ్యువేషన్లో ఇలానే పీపుల్ రియాక్ట్ అవుతారు, ఇక్కడే నేను వాళ్ళని హోల్డ్ చేస్తాను, నాకు ఎలివేషన్స్ ఇలాగే రావాలి. సో యూ సీ ద విషన్ దేర్, రైట్? అలా ఒక ప్రోడక్ట్ను మీరు బిల్డ్ చేస్తున్నా, ఒక సర్వీస్ను మీరు సెల్ చేస్తున్నా, కస్టమర్ పెయిన్ పాయింట్స్ ఏంటి, ఏ పెయిన్ పాయింట్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు అని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. అది ఎక్కడ అండర్స్టాండ్ చేసుకుంటారంటే కస్టమర్ పర్సోనాస్లో అండర్స్టాండ్ చేసుకుంటారు. ఆ కస్టమర్ పర్సోనస్ను యూటిలైజ్ చేసుకొని మనం ఇప్పుడు యాడ్ ఆబ్జెక్ట్స్ లేదా స్మార్ట్ మార్కెటింగ్ గోల్స్ను మనం బిల్డ్ చేసుకుంటాం. ఇది మీ వీక్ 1 యొక్క ప్రాజెక్ట్. దిస్ ఇస్ వాట్ యూ విల్ డూ ఇన్ యువర్ వీక్ 1. నెక్స్ట్ వీక్ 2. వీక్ 2లో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, మనమంటే ఏమి, మన టార్గెట్ ఆడియన్స్ ఏంటి, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్న ప్రాబ్లమ్స్ లేదా సర్వీసెస్ ఏంటి, అండ్ దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం అని మనకు ఒక ఐడియా వచ్చింటుంది కదా. దాన్ని మన ఆన్లైన్లో పెడతాం. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఎందులో అయితే మీకు సేల్స్ అండ్ లీడ్స్ వస్తుంది అని మీరు అనుకుంటారో వాటిలో మీరు మీ ప్రొఫైల్స్ను క్రియేట్ చేస్తారు.
ఏదైనా కానీ వెబ్సైట్ ఇస్ మస్ట్. ఇన్ కేస్ మీరు ప్రోడక్ట్స్ని సెల్ చేస్తున్నారంటే ఇట్ విల్ బి ఈకామర్స్ వెబ్సైట్. ఈకామర్స్ వెబ్సైట్స్ను షాపిఫై, విక్స్, వూకామర్స్ యూస్ చేసి క్రియేట్ చేస్తారు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటా, చెక్ చేయండి. సెటప్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. లెట్సే మీకు ఒక లోకల్ బిజినెస్ ప్రొఫైల్ ఉంది అంటే, లోకల్ బిజినెస్ ఓనర్గా ఉన్నారంటే పీపుల్ సర్చ్ చేస్తారు మీకు గూగుల్లో, ఐ వాంట్ టు వేర్ ఇస్ నియర్ దిస్ రెస్టారెంట్ నియర్ మీ, లైక్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ నియర్ మీ, సంథింగ్ లైక్ దట్. సో అలా సర్చ్ చేసిన వెంటనే మీరు రావాలంటే యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ మీ లోకల్ కస్టమర్కి గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్. దెన్ ఎంగేజ్మెంట్, ఆన్లైన్ లీడ్స్కి యూ నీడ్ టు బి ప్రెసెంట్ ఇన్ ఆల్మోస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మీ టార్గెట్ ఆడియన్స్ ఎందులో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీరు తీసుకుంటారు. డన్. సెకండ్ వీక్ డన్. థర్డ్ వీక్ మీరు ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే క్రియేట్ చేశారు కదా వీటిని అన్నిటినీ. ఇలా క్రియేట్ చేసిన వాటికి రీచ్ రావాలి, ఆర్గానిక్గా రీచ్ రావాలి. అలా రావాలంటే వీ హ్యావ్ టు ఆప్టిమైజ్ దమ్. సో థర్డ్ వీక్ మీరు ఆప్టిమైజేషన్ మీద వర్క్ చేస్తారు. కీవర్డ్స్ రీసెర్చ్ చేస్తారు. కీవర్డ్స్ యూస్ చేయడానికి మీరు ఊబర్ సజెస్ట్ యూస్ చేయొచ్చు, గూగుల్ కీవర్డ్ ప్లానర్ యూస్ చేయవచ్చు. సో వీటిని యూస్ చేసి మీరు ఏదైతే ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ కీవర్డ్స్ ఎందులో కనెక్ట్ అవుతుందో ఆ కీవర్డ్స్ని మీ వెబ్సైట్లో గూగుల్ బిజినెస్ ప్రొఫైల్స్లో ఇంక్లూడ్ చేస్తారు. దెన్ ఆ ఇంక్లూడ్ చేసిన వాటితో పాటు ఆప్టిమైజ్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ కానీ, బయో కానీ, దెన్ వెబ్సైట్ అబౌట్ పేజ్ కానీ, మీ సర్వీసెస్ పేజ్ కానీ, ప్రోడక్ట్ పేజెస్ కానీ, మీ మెటా టైటిల్, డిస్క్రిప్షన్, సోషల్ మీడియా అన్నిటినీ మీరు ఆప్టిమైజ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ యూ విల్ ఫోకస్ ఆన్ యువర్ థర్డ్ వీక్. ఎందుకంటే ఇలా మీరు ఆప్టిమైజ్ చేయకపోతే మీరు మార్కెటింగ్ చేసిన గూగుల్లో వెళ్ళి ఎవరైనా సెర్చ్ చేస్తే మీరు రారు, యూ వోంట్ బి విజిబుల్. సో మీ మార్కెటింగ్ వేస్ట్ అవుతుంది. సో మీరు ఒక ప్రోడక్ట్ను లాంచ్ చేసే ముందు యూ షుడ్ బీ అవేర్ అండ్ ఈజీ యాక్సెస్, ఒక ఫ్లో అంటారు కదా, ఆ ఫ్లోను మీరు క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వీక్ 4 కంటెంట్ ప్లానింగ్ అండ్ క్యాలెండర్. సి ఐ డోంట్ నో ఎంతమంది బిజినెస్ ఓనర్స్ రియలైజ్ అయ్యారు అనేది నాకు తెలీదు, బట్ ట్రెండ్ అనేది చాలా వరకు చేంజ్ అవుతా ఉంది. ఇఫ్ యు ఆర్ అ బిజినెస్ ఓనర్ యూ కాంట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఓన్లీ యాడ్స్. ఎస్ మీకు యాడ్స్ వస్తుంది, సేల్స్ అనేది వస్తుంది టిల్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఆఫ్టర్ దట్ మీరు ఎంత పెయిడ్ యాడ్స్ యూస్ చేసినా సేల్స్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం సాచురేట్ అయిపోద్ది. లెట్స్ సే మీరు ఒక బిజినెస్ ఓనర్గా ఉంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ డోంట్ గో ఫర్ పెయిడ్ యాడ్స్, రైట్? యూ హ్యావ్ టు గో ఫర్ పెయిడ్ యాడ్స్. పెయిడ్ యాడ్స్ చేస్తూ ఆర్గానిక్గా కూడా గ్రో అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు బ్రో రెండూ చేయడం చాలా కష్టం కదా, పెయిడ్ యాడ్స్ చేయడానికే టైం సరిపోతుంది, యాజ్ ఎ ఫౌండర్గా ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ అన్నప్పుడు షో ది పీపుల్ వాట్ యువర్ అబౌట్. లైక్ అథెంటిక్గా మీ బిహైండ్ ద సీన్స్ చూపించండి, ద ప్రాబ్లమ్స్ యూ ఫేస్ చూపించండి, 100 days ఛాలెంజ్, 90 days ఛాలెంజ్, ఇలా జస్ట్ మీరు ఏం చేస్తారనే దాన్ని ఎవ్రీడే పోస్ట్ చేస్తురండి. దెన్ యూ విల్ ఆటోమేటిక్లీ క్లిక్. దిస్ ఇస్ సంథింగ్ మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ కరెంట్లీ డూయింగ్. లెట్స్ సే మీకు అది అవ్వట్లేదు బ్రో, మాది చాలా కాంప్లెక్స్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ అంటే బ్రింగ్ సమ్ పీపుల్ హూ ఇస్ గుడ్ అట్ ఇట్, రైట్? మీరు మాట్లాడకపోయినా మీ ఇండస్ట్రీలో ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి. లేదా ఇఫ్ యూ కాంట్ ఫైండ్ ఎనీబడి గుడ్ అంటే బ్రింగ్ సమ్ పీపుల్ హూ డోంట్ నో ఎనీథింగ్, రైట్? మేక్ అదర్స్ టాక్ అబౌట్ యువర్ ప్రోడక్ట్. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అడగండి, దెన్ యూ కనెక్టెడ్. సి ఇది మీ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్. ఒక పాడ్కాస్ట్ లాగా, ఒక చిన్న క్వశ్చన్ అండ్ Q&A సెషన్ లాగా. సో ఇలా మీరు మీ ఓన్ కంటెంట్ను బిల్డ్ చేయవచ్చు. దీస్ ఆర్ స్మాల్ టిప్స్ దట్ ఐఎమ్ గివింగ్ ఫర్ ది బిజినెస్ ఓనర్స్ ఇన్ కేస్ మీరు కంటెంట్ క్రియేట్ చేయడం కష్టంగా ఉంటాయి. లెట్స్ సే బ్రో నాది సర్వీస్ బేస్డ్ కాదు, ప్రోడక్ట్ బేస్డ్ అంటే దెన్ ఇట్స్ ఈజీ. గివ్ ఇట్ టు UGC కంటెంట్ క్రియేటర్స్ ఆర్ టు ది మైక్రో నీష్ ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళే కంటెంట్ క్రియేట్ చేసి మనకు ప్రోడక్ట్స్ అనేది ఇస్తారు, వీ కెన్ యూటిలైజ్ దట్, రైట్? సో ఈ మొత్తం ప్రాసెస్ని కూడా మీరు ఒక రీల్గా పోస్ట్ చేశారంటే దట్స్ హౌ యూ విల్ బిల్డ్ అ కంటెంట్. సో డోంట్ టెల్ దట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ కంటెంట్, వి జస్ట్ నీడ్ బెటర్ ప్లానింగ్. ఎందుకంటే నేను కూడా వర్క్ చేస్తూ అట్లీస్ట్ ఎవ్రీ సింగిల్ డే కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఈరోజు సాటర్డే ఐఎమ్ సిట్టింగ్ అండ్ క్రియేటింగ్ కంటెంట్ సో దట్ ఈ వీక్ మొత్తం మీకు కంటెంట్ పోస్ట్ చేయవచ్చు అనే దాని గురించి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ phase 2 1 month మనకు ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఈ 1 monthలో మనం ఏం చేసామంటే జస్ట్ ఎస్టాబ్లిష్ చేసాం, మన మొత్తం బిజినెస్ను ప్లాన్ చేసుకున్నాం, దట్స్ ఇట్. నెక్స్ట్ కమ్స్ phase 2 లాంచింగ్ అండ్ ఎంగేజింగ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన కంటెంట్ను పబ్లిష్ చేసి ఎంత ఎంగేజ్మెంట్ వస్తుంది, మనం ఎలా మన పాత్ను ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఒక డాట్ పెట్టి ఒక లైన్ డ్రా చేసాం ఫస్ట్ మంత్లో. సెకండ్ మంత్లో ఇప్పుడు ఆ లైన్ను ఎటువైపు తీసుకెళ్ళాలి అనే దాని గురించి మనం థింక్ చేస్తాం. దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ సెకండ్ మంత్. సో వీ
పబ్లిష్డ్ అండ్ పోస్ట్ కంటెంట్. ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాస్లో మీరు క్రియేట్ చేశారో విగరస్గా పోస్ట్ చేయండి. లైక్ 3 to 5 weeks మోర్ దెన్ దట్. ఎంత పోస్ట్ చేసేకైతుందో పోస్ట్ చేయండి. ఏదేదైతే పోస్ట్ చేయాలనిపిస్తుందో అదంతా పోస్ట్ చేయండి. ఇదే పోస్ట్ చేయాలని యునో డిసైడ్ చేయకండి. ఎందుకంటే యూ డోంట్ నో. వాట్ యూ నో ఈస్ అబౌట్ యువర్ బిజినెస్ అండ్ యువర్ క్లయింట్స్ ఆర్ యువర్ కస్టమర్స్ కదా. మనకి కంప్లీట్గా ఏది వర్క్ అవుతుందని మనకు తెలీదు. మనకు తెలిసిందంటే నా కస్టమర్ ఎవరు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, నేనేం చేస్తా, నేనేం సొల్యూషన్ ఇస్తా. ఈ 4 పిల్లర్స్లో మీరు ఏ విధమైన కంటెంట్ పోస్ట్ చేయాలనుకుంటానో జస్ట్ గో ఫర్ ఇట్ అండ్ పుష్ ఇట్ అండ్ పోస్ట్ ఇట్. సింపుల్. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే 2 విషయాలు జరుగుతుంది. నంబర్ 1, మీరు పోస్ట్ చేస్తూ కొద్దీ యూ విల్ అండర్స్టాండ్ ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వదు. యూ విల్ స్టార్ట్ సీయింగ్ సమ్ ప్యాటర్న్స్, రైట్? సో ఆ ప్యాటర్న్స్ను అబ్జర్వ్ చేయండి. నంబర్ 1. నంబర్ 2 ఏమవుతుందంటే మీరు పోస్ట్ చేసిన కంటెంట్లో కొన్ని క్లిక్ అవుతాయి, రైట్? కొన్ని వీడియోస్ అనేది క్లిక్ అవుతుంది. ఆ వీడియోస్ను రీపర్పస్ చేయండి. యాడ్స్గా రన్ చేయడానికి అవుతుందని చూడండి. అవి ఎందుకు క్లిక్ అయ్యాయని అనలైజ్ చేయండి. దాన్ని యూజ్ చేసి మీ యాడ్స్ క్రియేట్ చేయడానికి అవుతుందని చూడండి. దట్స్ హౌ ఇట్ వర్క్స్. నెక్స్ట్ ఫస్ట్ వీక్ మనం ఇది చేస్తాం. సెకండ్ వీక్ నెక్స్ట్ అంటే 6th వీక్ ఏం చేస్తామంటే కాంటాక్ట్స్ బిల్డ్ చేయడం. నేను ఇక్కడ ఈమెయిల్ లిస్ట్ అని పెట్టాను. ఎందుకంటే సమ్టైమ్స్ మనం ఈకామర్స్ ప్రోడక్ట్స్ సెల్ చేస్తుంటే మనకి ఈమెయిల్ లిస్ట్ కానీ కస్టమర్స్ ప్రోడక్ట్స్ కానీ కస్టమర్ డీటెయిల్స్ కానీ సేవ్ అప్ అవుతుంది, రైట్? ఎందుకంటే రీటార్గెట్ చేయాలి. ఈమెయిల్ లిస్ట్ ఈస్ ఈజీ బికాస్ మనం మెటా యాడ్స్లో కూడా రీటార్గెట్ చేయడానికి ఈజీ ఉంటుంది. బట్ ఈమెయిల్స్ మాత్రమే కలెక్ట్ చేయాలంటే నో. ఇన్ కేస్ మీకు వాట్సాప్ కంఫర్టబుల్గా ఉంటే గో ఫర్ వాట్సాప్, మేక్ దమ్ ఇంటూ గ్రూప్, యాడ్ దమ్ ఇంటూ గ్రూప్, లేదా వాట్సాప్ నంబర్స్ కలెక్ట్ చేయడం కానీ, ఒక గ్రూప్ ఫామ్ చేయడం కానీ, ఒక కమ్యూనిటీ ఫామ్ చేయడం కానీ ఏమైనా చేయవచ్చు. మై గోల్ ఇస్, ఇక్కడ మీరు కంటెంట్ క్రియేట్ చేశారు కదా, అంటే ఒక పీస్ ఆఫ్ కంటెంట్ను పోస్ట్ చేశారు కదా, మేక్ దెమ్ స్టిక్ టు దట్. ఫాలోవర్స్ తీసుకురావడం కానీ సంథింగ్. దట్స్ వాట్ వీఆర్ లుకింగ్ ఇన్ ది 6th వీక్ ఆఫ్ ది ప్రాసెస్, రైట్? మీకు ఫాలోవర్స్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, లేదా వాట్సాప్ గ్రూప్లో మెంబర్స్ కావాలి. ఒక ఎంత టైట్ కమ్యూనిటీని మనం బిల్డ్ చేయడానికి అవుతుందో అంత బెటర్ రిజల్ట్స్ అనేది మనకు వస్తుంది. దట్స్ విల్ బి అవర్ వీక్ 6 ప్లాన్. నెక్స్ట్ వీక్ 7 అప్పుడు మీరు మీ ఫస్ట్ యాడ్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేస్తారు. బడ్జెట్ 500 to 1000 rupees. I will suggest 300 కూడా వర్క్ అవుతుంది if you are a very small business owner, but 500 is the start where you should start. ఓకే, బేసిక్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ మెటా యాడ్స్ రన్ చేయండి. అది ఎలా రన్ చేయడం ఏంటి అనే దాని గురించి నేర్చుకోండి. ఇక్కడ 2 ప్రాసెస్ వస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఎ సర్వీస్ బేస్డ్ ఓనర్ అండ్ మీకు లోకల్ క్లయింట్స్ ఉన్నారు అంటే యూ హ్యావ్ టు గో ఫర్ గూగుల్ యాడ్స్, రైట్? గూగుల్ యాడ్స్లో లోకల్ బిజినెసెస్కి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. సో గూగుల్ యాడ్స్ రన్ చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ డిస్కవరీ బేస్డ్ ఆడియన్స్, మీ ఆడియన్స్ వచ్చి వాళ్ళు ఈ సర్వీసెస్ని అంతగా గూగుల్లో సెర్చ్ చేయరు, వాళ్ళు ఐడెంటిఫై చేసే పర్చేస్ చేస్తారు. వాళ్ళు సడన్గా రియలైజ్ అయ్యి మన యాడ్ చూసి రియలైజ్ అయ్యి పర్చేస్ చేస్తారు అంటే అలాంటి ప్రోడక్ట్ సర్వీస్ మీరు సెల్ చేస్తున్నారంటే గో ఫర్ ది ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్. దట్స్ హౌ ఇట్ వర్క్స్. దెన్ సి ఎలా ఈ మొత్తం వీక్ దాని మీదే స్పెండ్ చేయండి. ఎంత మీ యాడ్ మీద ఫోకస్ చేయడానికి అవుతుందో అంత ఫోకస్ చేయండి. డోంట్ లైక్ 1 డేలో యాడ్ క్రియేట్ చేసి మొత్తం వీక్ ట్రాక్ చేయడానికి పెట్టుకోకండి. టేక్ 5 days, లైక్ 7 days. ఇది ఒక కోట్ ఉంది కదా, ఇఫ్ యూ గివ్ మీ 7 days టు కట్ ఎ ట్రీ, ఐ విల్ టేక్ 6 days షార్పింగ్ దట్ యాక్స్ అనేలాగా. ఐమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్ కోడ్ ఇదేనా అని, బట్ దిస్ ఇస్ వాట్ ద హోల్ ఫిలాసఫీ ఈస్. సో ఇక్కడ మీరు ఒక యాడ్ను రన్ చేయాలి అని డిసైడ్ అయితే టేక్ యువర్ ఓన్ స్వీట్ టైమ్ టు మేక్ దట్ యాడ్ యాజ్ గుడ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే దట్ యాడ్ ఇస్ యువర్ విన్నర్ ఆర్ కిల్లర్, రైట్? మీరు ఏ సెట్టింగ్స్ అన్నా కానీ మెటాడ్స్లో ఏ టార్గెట్ ఆడియన్స్ అన్నా కానీ ఏదైనా పిక్ చేసుకోండి, మీ యాడ్ బాగాలేదు అంటే ఇట్ వోంట్ వర్క్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. సో ఫోకస్ ఆన్ యువర్ యాడ్ కాపీ, టార్గెట్ ఆడియన్స్, ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ మ్యాటర్ అవుతుంది. దిస్ ఈస్ యువర్ వీక్ 7 వర్క్. నెక్స్ట్ వీక్ 8 కీప్ ఇట్ కాన్స్టెంట్. మొత్తం ఎలా వెళ్తా ఉందో చూడండి. మీ గూగుల్ రివ్యూస్ రెస్పాన్సెస్ ఎలా వస్తుంది, మీ సోషల్ మీడియా నుంచి రెస్పాన్సెస్ ఎలా వస్తుంది. మీరు ఇక్కడ ఈ 2 months పీరియడ్లో మీరు ఏం నోటీస్ చేస్తారంటే మీకు ఆటోమేటిక్గా స్లోగా ఫీడ్బ్యాక్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూఆర్ బిజినెస్ ఓనర్ యూ వుడ్ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఒక విషయాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వితిన్ 1 or 2 monthsలో పీపుల్ ఆ ప్రోడక్ట్లో గల గుడ్ అండ్ బ్యాడ్స్ను మన వద్ద వచ్చి చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో ఇఫ్ యూ ఆర్ అ గుడ్ బిజినెస్ ఓనర్ యూ షుడ్ లిజన్ టు ఇట్. ఇగ్నోర్ ది థింగ్స్ దట్ వోంట్ మేక్ సెన్స్, బట్ టేక్ ద థింగ్స్ దట్ రియల్లీ మేక్ సెన్స్. ఒక ప్రాబ్లం గురించి చెప్తున్నారంటే థింక్ చేయండి, మనం దీన్ని ఎలా సాల్వ్ చేయగలము, ఏదైనా మన సైడ్ నుంచి ఆప్టిమైజ్ చేయగలమా అని థింక్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ
కమ్ అప్ విత్ బెటర్ ఆన్సర్స్ అండ్ మీకు తెలియకుండానే అది క్లిక్ అయిపోతుంది. సో కీప్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫోకస్ హియర్. మీ గూగుల్ రివ్యూస్ కానీ, మీ ఫీడ్బ్యాక్స్ కానీ, మీ యాడ్స్లో కమెంట్స్ కానీ, సోషల్ మీడియాలో కమెంట్స్ కానీ, పోల్స్ రన్ చేయండి. మీ సోషల్ మీడియాలో దిస్ ఆర్ దాట్ అనేలాగా మీకు ఏదైతే డౌట్స్ ఉందో అదన్నిటికీ మీరు పోల్స్ లాగా రన్ చేశారంటే మీకు బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. దట్స్ వాట్ యూ షుడ్ బి డూయింగ్ ఆన్ వీక్ 8. దెన్ వీక్ 9, రైట్, దట్ ఈస్ అవర్ 3rd month స్టార్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. మనం ఏం చేసాం, మన బ్రాండ్ను క్రియేట్ చేసాం, ఎస్టాబ్లిష్ చేసాం, ఆల్రెడీ బంచ్ ఆఫ్ పీసెస్ ఆఫ్ కంటెంట్ను పోస్ట్ చేసాం, అది ఎలా రెస్పాండ్ అవుతుంది అని చూసాం, మొత్తం అన్ని సెట్ చేసి రన్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం పుష్ అని ఇస్తాం. ఓకే, ఇప్పుడు రన్ అవుతా ఉన్నదాన్ని కొంచెం పుష్ చేస్తాం. ఈ మొత్తం ప్రాసెస్లో నేను ఆల్రెడీ చెప్పిన విధంగా కొన్ని క్లిక్ అయ్యి ఉంటాయి, మీరు కరెక్ట్గా చేసింటే కొన్ని క్లిక్ అయి ఉంటాయి. ఆ క్లిక్ అయిన వాటిని రీపర్పస్ చేయండి, రీయూజ్ చేయండి, రైట్. ఒక బ్లాగ్గా క్లిక్ అయిందంటే దాన్ని వీడియోగా కన్వర్ట్ చేయండి, వీడియోగా క్లిక్ అయిందంటే దాన్ని ఫీడ్బ్యాక్గా కన్వర్ట్ చేయండి. ఆల్రెడీ ఒక్క ప్లేస్లో క్లిక్ అయిన దాన్ని మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ చేయడానికి అవుతుందా అని థింక్ చేయండి, ట్రై చేయండి. దట్స్ వాట్ యూ డూ ఇట్ ఆన్ ది వీక్ 9. ఆల్రెడీ యూటిలైజ్ అయిన ఒక సర్వీస్, ఒక్క ప్లేస్లో క్లిక్ అయిన ఒక రెస్పాన్స్ను మనం మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ చేయడానికి అవుతుందా అని అనలైజ్ చేస్తాం. దట్ ఈస్ ఫర్ వీక్ 9. దెన్ వీక్ 10 డీపర్ యాడ్స్ రీటార్గెటింగ్, రైట్. వీక్ 10లో మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. వీక్ 9 మొత్తం ఇన్ని 9 వీక్స్ రన్ చేసిన మొత్తం ప్రాసెస్లో మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. వీళ్ళు నా కస్టమర్, వీళ్ళు నా టార్గెట్ ఆడియన్స్, వీళ్ళ వద్ద నుంచి నాకు సేల్స్ వస్తుంది, వీళ్ళ వద్ద నుంచి రావట్లేదు, వీళ్ళకి నేను బెటర్ యాడ్స్ క్రియేట్ చేయాలి అని మనకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. వాళ్ళ ఆ ఇన్ఫర్మేషన్తో డీపర్ యాడ్స్ క్రియేట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు యూ హ్యావ్ డన్ ఇట్ మెటా యాడ్స్లో 2 థింగ్స్ ఉంది. ఒక్కటి వచ్చి యూ విల్ జనరల్లీ పుష్, అందరికీ యాడ్ వెళ్ళాలి అని చెప్పి మనం అందరికీను యాడ్స్ రన్ చేస్తాం. బట్ ఆఫ్టర్ ఎ మంత్ వాట్ వీ డూ ఇస్, ఓకే, మనకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది, ఈ పీపుల్ మాత్రమే మన వెబ్సైట్కి వచ్చారు, వీళ్ళు మాత్రమే మన ప్రోడక్ట్ను పర్చేస్ చేశారు అని. సో వాళ్ళని మనం రీటార్గెట్ చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే లెట్స్ సే మీ వెబ్సైట్కి వచ్చి ఉంటారు, చూసేసి వెళ్ళిపోయింటారు, రైట్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేదనే మన వెబ్సైట్కి వచ్చి ఉంటారు. లేదా కొంతమంది ఏం చేసి ఉంటారు, కాంటాక్ట్ పేజ్ వరకు వచ్చేసి వెళ్ళిపోయింటారు. కొంతమంది యాడ్ టు కార్ట్కి మన ప్రోడక్ట్ను యాడ్ చేసేసి పర్చేస్ చేయకుండా వెళ్ళిపోయింటారు. సో అలాంటి వాళ్ళను మనం రీటార్గెట్ చేస్తాం. సో దట్ మనకు ఆ ఏదైతే లూప్ బ్రేక్ అయిందో, వాళ్ళు ఏదైతే పర్చేస్ చేయకుండా వెళ్ళిపోయారో వాళ్ళకు ఒక 1 more ఛాన్స్ ఇస్తాం. బ్రో ఇక్కడ వరకు వచ్చేసారు, పర్చేస్ చేసుకుని వెళ్ళండి అని మన నెక్స్ట్ యాడ్ వాళ్ళను టార్గెట్ చేసి మాత్రం రన్ చేస్తాం. దట్ ఈస్ వాట్ రీటార్గెటింగ్ మీన్స్. సో ఆ రీటార్గెటింగ్కి మీరు ఏం చేయాల్సి ఉందంటే పిక్సెల్ సెటప్ చేయాల్సి ఉంటుంది. మీ వెబ్సైట్ నుంచి మన మెటా యాడ్స్ మేనేజర్కు మనం ఒక కనెక్షన్ లాగా బిల్డ్ చేస్తే ఆ రీటార్గెటింగ్ అనేది మనం ఈజీగా చేయొచ్చు, రైట్. దట్ ఈస్ ద హోల్ అజెండా విత్ ది వీక్ 10. నెక్స్ట్ వీక్ 11 ఇస్ నౌ యూ సీ. ఇప్పుడు ఒక సైడ్ నార్మల్ యాడ్ రన్ అవుతుంది, ఇంకో సైడ్ రీటార్గెటింగ్ యాడ్ రన్ అవుతుంది. ఇది ఒక లూప్ లాగా వెళ్తూ ఉంది, రైట్. ఆఫ్టర్ సమ్ టైమ్ సాచురేట్ అవుతుంది, ఇది కూడా ఒక సాచురేట్ అవుతుంది. సో ఎక్కడ సాచురేట్ అవుతుంది, మనం ఎంత స్పెండ్ చేస్తూ ఉన్నాము, మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని మీరు మొత్తం ఒక ట్రాకింగ్, ఒక ప్రాసెస్ను ట్రాక్ చేస్తూ రావాలి. ఎందుకంటే మీరు ట్రాక్ చేయకపోతే ఏదో ఒక ప్లేస్లో అది క్రాష్ అవుతుంది. అప్పుడు మీరు అనలైజ్ చేసి మనకి యూస్ ఉండదు. సో ఎవ్రీ సింగిల్ డే మీరు అనలైజ్ చేస్తూ రావాలి. మనం యాడ్ ఎక్కడ రన్ చేసాం, ఎక్కడ ఆప్టిమైజ్ చేయాలి అనే విధంగా మీరు చెక్ చేస్తూ రావాలి. బేసిక్గా మీకు అంత హ్యూజ్ డిఫరెన్స్ అనేది కనబడదు. ఎస్టర్డే ఏదైతే అయ్యిందో ఈ రోజు కూడా అదే అవుతుంది. బట్ యూ విల్ స్టార్ట్ టు సీ ఎ ప్యాటర్న్ ఎవ్రీ డే. 1 థింగ్ స్లోగా ఒక్కొక్క డాట్గా కిందికి వెళ్ళడం, లైన్ కిందికి వెళ్ళడం మీరు చూస్తుంటారు. సేల్స్ ఒక్కొక్క డిక్రీస్ అవడం, 2 డిక్రీస్ అవడం, 3 డిక్రీస్ అవడం, ఇలా డిక్రీస్ ప్యాటర్న్ చూస్తున్నారంటే యూ షుడ్ స్టార్ట్ సీయింగ్ ఓకే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఎంత స్పెండ్ చేస్తున్నాం, మన ROI ఏమైంది, మన ROIలో డిక్రీస్ ఉందా లేదా అని మనం అబ్జర్వ్ చేస్తూ వస్తాం. దట్ విల్ బీ ద థింగ్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ టు నోటీస్, రైట్. దిస్ ఇస్ విత్ ది వీక్ 1. దెన్ వీక్ 2 ఇస్ ఆప్టిమైజ్ ఇట్, రైట్. ఆల్రెడీ మీరు తెలిసిన నాలెడ్జ్తో ఇది జస్ట్ యాడ్స్ ఆప్టిమైజేషన్ మాత్రమే కాదు, మీ ప్రాసెస్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు వరకు మొత్తం మీరే చేసి ఉంటారు, ఒక ఫ్లోను బిల్డ్ చేసేసి ఉంటారు. ఇప్పుడు మీకు టైం దొరకదు. యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా మల్టిపుల్ థింగ్స్లో మీరు స్పెండ్ చేసి ఉంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గివ్ దట్ వర్క్ టు సంబడి ఎల్స్. ఎందుకంటే మీకు మొత్తం తెలుసు ఎక్కడ మీకు వర్కౌట్ అవుతుంది, ఎక్కడ వర్కౌట్ అవ్వదు, ఏమేమి తెలుసు. ఆటోమేషన్కి ఇప్పుడు ChatGPT రావడం వల్ల కొంచెం ఈజీ అయింది. కానీ ఇన్ కేస్ మీకు ఆటోమైజేషన్ కష్టంగా ఉంటే నథింగ్ టు వరీ, యూ కెన్ గో హెడ్ విత్ ఇండియన్ పర్సన్, గివ్ ఇట్ టు సంబడి అండ్ వాళ్ళకి టీచ్ చేసామంటే. ఇండియన్ పర్సన్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే
వీఆర్ వెరీ క్యూరియస్ మైండ్స్ కదా. సో పీపుల్ వాంట్స్ టు లెర్న్ లాట్, రైట్? మీకు బడ్జెట్ లేకపోతే యూ కెన్ గివ్ ఇట్ టు అ స్టూడెంట్, యూ కెన్ గివ్ ఇట్ టు ద పీపుల్ హూ ఆర్ సీకింగ్ ఫర్ దట్ లెర్నింగ్ థింగ్. సో వాళ్ళకు ఈ ఆపర్చునిటీ ఇచ్చేసి గివ్ దెమ్ అండ్ టీచ్ దెమ్ అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఫ్లోను బిల్డ్ చేశారు. వాళ్ళు మీకోసం ఏమి ఇంకా ఎక్స్ట్రా చేయాల్సిన పని లేదు, దాన్ని జస్ట్ ఆపరేషన్ రన్ చేస్తే చాలు. సో ఆప్టిమైజ్ ఇట్ అండ్ ఆటోమేట్ ఇట్. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. దిస్ ఈస్ యువర్ 12 months, this is your 12 weeks 90 days plan. సో లాస్ట్గా టూల్స్ మెన్షన్ చేసా. ఈ కంటెంట్ డిజైన్కి క్యాన్వా యూస్ చేసుకోవచ్చు. షెడ్యూలింగ్ చేయాలి, ఒక కంటెంట్ నేను 1 week ఒకేసారి క్రియేట్ చేసి షెడ్యూల్ చేయాలనుకుంటే బఫర్ ఉంది. ఇందులో 2 platforms మీరు ఈజీగా కనెక్ట్ చేయవచ్చు, 2 or 3 platforms ఫర్ ఫ్రీ. లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ను మీరు మెటా బిజినెస్ సూట్లోనే డైరెక్ట్గా షెడ్యూల్ చేసుకోవచ్చు. మీ గూగుల్ రిలేటెడ్ మెట్రిక్స్ను మీరు గూగుల్ అనలిటిక్స్లో మీరు ట్రాక్ చేయవచ్చు. సర్చ్ ఇంజిన్కి కీవర్డ్స్ వాటిని గూగుల్ సర్చ్ కన్సోల్లో కానీ ఊబర్ సజెస్ట్లో కానీ ట్రాక్ చేయవచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్కి మెయిల్ చింప్ ఉంది, కన్వర్ట్ కిట్ ఉంది. వాట్సాప్ మార్కెటింగ్కి యూ హ్యావ్ వాట్సాప్ బిజినెస్. సో దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ గైస్. మీరు ఒకవేళ బిజినెస్ ఓనర్గా ఉండి లేక మీరు ఒక ఫ్రీలాన్సర్గా ఉండి ఒక బిజినెస్ను బిల్డ్ చేయాలి అనుకుంటే ఈ కంటెంట్ మీకు డెఫినెట్లీ యూస్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఇది యూస్ఫుల్గా ఉంటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేదా కంటెంట్కు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.